ఏటీవీ డివోషనల్ ప్రేక్షకులకి నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు 26 నుంచి ఆగస్టు 31 వరకు ద్వాదశ రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడానికి మనతో ఉన్నారు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. వారిని అడిగి వారఫలాలకు సంబంధించి అనేక విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. కన్యా రాశి వారికి సంబంధించి గ్రహస్థితి ఈ వారం ఎలా ఉంది సార్? కన్యా రాశి వారికి గ్రహస్థితి ఈ వారం బాగుంది. చంద్రుడు గోచారం 9వ ఇంట్లో, 10వ ఇంట్లో, 11వ ఇంట్లో జరుగుతుంది. కాబట్టి ఇది మంచి కాంబినేషన్, స్పిరిచువల్ కాంబినేషన్ అంటారు దీన్ని. భక్తి ప్రధానమైన కాంబినేషన్. మంచి మంచి వారం వీళ్ళకి, కన్యారాశి వాళ్ళకి ఈసారి చాలా డివైన్గా ఉంటుంది. ఈ రాశి వారికి సంబంధించి ఈ వారం అనుకూల అంశాలు ఏమిటి? అనుకూలమైనట్టి అంశాలు భక్తి. ఈ వారం వీళ్ళు ఎంత భక్తి, ఎంత దైవారాధన చేసుకుంటే అంత అదృష్టం అనేది వీళ్ళకి వరిస్తుంది. ఈ వారం ప్రతి వారం ఈ అవకాశం రాదు కదా. ఈ వారం అది కూడా మెయిన్గా మండే వచ్చింది. మండే రోజు తూచా తప్పకుండా వీళ్ళు ఎంతో కొంత భక్తితో దైవారాధన చేస్తే చాలా 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 మంచిది. సో ఇది ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా అస్సలు స్పీడ్ ఎక్కేస్తారు వీళ్ళు. అంటే దూసుకుపోతారు. ఆఫీస్లో పని ఫినిష్ చేస్తారు. పని చేయడంలో నంబర్ 1 వీళ్ళు అని ఆ పేరు వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో డబ్బు కంటే పేరు గొప్పది. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు చాలామంది ఉంటారు, పేరున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? పేరున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పేరు ఎవరికి వస్తుంది? పని బాగా చేస్తే వాళ్ళకి పేరు వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1,00,000 కేజీల బంగాళదుంప అమ్మారనుకోండి. ఆడు వ్యాపారం చేస్తున్నాడు, 1,00,000 కేజీలు బంగాళదుంప అమ్మాడు. అదే మీరు బంగాళదుంపతో కర్రీ చేసి ఒక 1,00,000 మందికి పెట్టండి, ఎంత పేరు వస్తుంది? వాడు కొనుక్కొని వెళ్ళిపోతాడు, మర్చిపోతాడు అక్కడే. అదే 1,00,000 మంది బంగాళదుంప కర్రీ తింటే భలే ఉంది, చాలా బాగా చేశాడు, ఎవడరా చేసినాడు అని అడుగుతారు కదా. 1 కేజీ అని తీసుకోండి. సేమ్ ఎగ్జాంపుల్ 1 కేజీలో కూడా తీసుకోవచ్చు. 1 కేజీతో నేను టొమాటో కర్రీ చేస్తే 1 కేజీ టొమాటో అమ్మా, వాడు కొన్నాడు గుర్తుపెట్టుకుంటాడా? గుర్తుపెట్టుకోడు కదా. కానీ నువ్వు నీ చేతులతో టొమాటో కర్రీ చేసి వాడికి పెట్టి టేస్ట్ బాగుందంటే నేను ఎప్పటికీ మర్చిపోడు, నీ దగ్గరికే వస్తాడు. సో పని బాగా చేస్తారు వీళ్ళు. ఏ రంగంలో అయితే వీరు ఉన్నారు ఈ వారం పని బాగా చేసి, లక్ష్మీస్థానం అంటారు, లక్ష్మీస్థానంలో వీళ్ళకి ఈ వారం కుజుడు ఉన్నాడు కాబట్టి బాగా పనిచేస్తారు, బాగా పేరు తీసుకొస్తారు. లక్ష్మీస్థానం అంటే పేరు తీసుకురావడం. సో డబ్బు పరంగా చూసుకుంటే పని బాగా చేస్తారు, భక్తి ప్రధానం. డబ్బు పరంగా చూసుకుంటే మొత్తం వీళ్ళు ఆల్రౌండర్ ఈసారి అన్నీ కవర్ చేస్తారు. ఈ డబ్బు కూడా వీళ్ళకి పేరు రావడంతో లింక్ అయి ఉంటుంది. సో మనీ రొటేషన్, మనీ మ్యానిపులేషన్ కూడా చేస్తారు. ఆర్థికంగా గట్టి ప్లానింగే వేస్తారు వీళ్ళు ఈసారి. ఎందుకు వేస్తున్నారు? పని బాగా చేస్తున్నారు అక్కడ ఆర్థికంగా. ఇక్కడ భక్తి చేసుకోవడం వలన అదృష్టం కలిసి వచ్చింది. ఆ భక్తి ఇంపార్టెంట్. సోమవారం రోజు మర్చిపోకుండా ఆరాధన చేయాలి వీళ్ళు. ఈ రాశి వాళ్ళు ఈ వారం ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కంపల్సరీ లక్ష్మీదేవి, అష్టలక్ష్మి గుడికి వెళ్ళాలి. అష్టలక్ష్మి గుడికి వెళ్ళి, కన్యారాశికి విష్ణువే కానీ స్పెషల్గా కన్యా వల్ల లక్ష్మీదేవి లింక్ అవుతుంది. సో లక్ష్మీదేవి ఆలయానికి వీళ్ళు కంపల్సరీ వెళ్ళాలి ఈసారి. లేకపోతే ఇంట్లోనే లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల పని ఇంప్రూవ్ అవుతుంది. మనీలో బ్యాలెన్స్ చేసి సెటిల్ చేస్తాడు.
ఈ వారం వల్ల నెల మొత్తం సెటిల్ అయిపోతుంది వీళ్ళకి. ఐ మీన్ టు సే ఈ వారం బాగా పని చేస్తే దాని కంటిన్యూషన్ కదా వచ్చే వారం ఇంకా పెద్దగా ఏం చేయనక్కర్లే. ఈ వారం బాగా పని చేయండి, ఈ వారం ధ్యానం ఆరాధన చేయండి, చాలు, చాలా బాగుంది. సోమవారం రోజు గుర్తుపెట్టుకొని గుడికి వెళ్ళండి, అంతే నేను చెప్పేది. అష్టలక్ష్మి టెంపుల్. కన్యా రాశి వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఎలా ఉన్నాయో చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.